వెల్కమ్ టు 585. జీహెచ్ఎంసీ పరిధి పెరిగింది. సిటీకి చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్ ఇప్పుడు ఇక ఇన్నర్ రింగ్ రోడ్ గా మారబోతోంది. దీంతో పాటు మిగతా కేబినెట్ డీటెయిల్స్ కూడా ట్రాక్ చేద్దాం. 26 కాదు 29 ఏపీలో కొత్తగా 3 జిల్లాలు యాడ్ అయ్యాయి. అవేంటో కూడా చూద్దాం 585 లో. ఇక కాసేపట్లో తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలకు స్కెడ్యూల్ రాబోతోంది. అందుకు ఎస్ఈసీ చేస్తున్న ఏర్పాట్లపై మరింత సమాచారం చూద్దాం ఈ బులెటిన్. ఇక పరకమణి ఫైల్స్ విషయంలో టీటీడీ మాజీ చైర్మన్ భూమన ఎంక్వైరీ పూర్తయింది. ఆ తర్వాత ఆయన ఏమన్నారు చూద్దాం. ఫిఫ్త్ అండ్ ఫైనల్ వన్, ఢిల్లీ బాంబ్ కేసులో సీన్ రీకన్స్ట్రక్షన్ జరిగింది. ఫైనల్ గా ఈ కేసు ఎంక్వైరీపై ఎన్ఐఏకి పూర్తి పట్టొచ్చినట్టేనా, ఇంకా మిస్టరీస్ ఏమైనా ఉన్నాయా తెలుసుకుందాం ఈ బులెటిన్ లో. తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సుదీర్ఘంగా సాగిన మీటింగ్ లో మొత్తం 27 అర్బన్ మున్సిపాలిటీల విలీనం, స్థానిక ఎన్నికలు తదితర కీలక అంశాల మీద చర్చించారు. ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్ లోపల చుట్టూ ఉన్న 27 అర్బన్ మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. స్టడీ చేసి ఒక సమగ్రమైన రిపోర్ట్ అందించాలని కౌన్సిల్ ని ఆదేశించారు. ఇక మూడో డిస్కమ్ ఏర్పాటుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. 3000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే పంపు స్టోరేజ్ పవర్ ప్లాంట్ల టెండర్లకు ఎన్టీపీసీ ఆధ్వర్యంలో రామగుండం థర్మల్ ప్రాజెక్టుకు కూడా ఆమోదం తెలిపింది. కేబినెట్ తీసుకున్న నిర్ణయాల పూర్తి సారాంశం మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, కేబినెట్ సమావేశం ముగిసింది. కొద్దిసేపటి క్రితమే మంత్రి శ్రీధర్ బాబుతో పాటుగా డిప్యూటీ సీఎం బట్టి మిగతా మంత్రులందరూ కూడా ప్రెస్ మీట్లో కొన్ని వివరాలు వెల్లడించారు. చాలా కీలకమైన అంశాలను కేబినెట్ నిర్ణయం జరిగినట్టుగా తెలుస్తుంది. ఒకటి, జీహెచ్ఎంసీకి సంబంధించి జీహెచ్ఎంసీ విస్తరణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 27 లోకల్ బాడీలను జీహెచ్ఎంసీలో విలీనం చేసింది. 27 మున్సిపాలిటీలను, ఓఆర్ఆర్ లోపల ఉన్న అన్ని మున్సిపాలిటీలను కూడా జీహెచ్ఎంసీ పరిధిలోకి తెస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అట్లాగే ఓఆర్ఆర్ లోపల బయట ఉన్న 27 లోకల్ బాడీలను కూడా దీంట్లో మెర్జ్ చేసింది. సో ఈ రెండు కీలకమైన నిర్ణయాలని చెప్పొచ్చు. వచ్చే సంవత్సరం జీహెచ్ఎంసీ ఎలక్షన్ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం చాలా కీలకమైన నిర్ణయం జీహెచ్ఎంసీ విస్తరణను తీసుకున్నట్టుగా చెప్పొచ్చు. ఇక రెండవది, ఇప్పుడున్న ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్కు తోడుగా మూడో డిస్కమ్ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్, కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో మూడో డిస్కమ్ కూడా ఇప్పుడు ఏర్పాటు కాబోతుంది. దాంట్లో భాగంగానే కొన్ని సంస్థలను ఇప్పుడు మూడో డిస్కామ్కు అటాచ్ చేస్తూ హెచ్ఎండబ్ల్యూఎస్, హెచ్ఎండిఏ, అట్లాగే జీహెచ్ఎంసీ ఇట్లాంటి కొన్ని సంస్థలను ఈ సంస్థలకు సంబంధించిన ఎలక్ట్రిసిటీకి సంబంధించిన అంశాలను మూడో డిస్కామ్ పర్యవేక్షించనుంది. దాంతోపాటుగా రామగుండంలో 800 మెగావాట్ల థర్మల్ ప్రాజెక్టు టెండర్ ఆహ్వానిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. 2000 మెగావాట్ల పంపుడ్ స్టోరేజ్కి సంబంధించిన అంశాన్ని కూడా కేబినెట్ డిస్కస్ చేసింది. దానికి కూడా ఆమోదం తెలుపుతూ టెండర్లను ఆహ్వానించింది. సో టెండర్లకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక సోలార్కు సంబంధించి సోలార్కు 10,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన ప్రాజెక్టు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. వీటితో పాటుగా ఇప్పుడున్న డిస్కామ్లను ఇప్పుడున్న సోలార్ ప్రాజెక్ట్ కానివ్వండి, లేకపోతే పంపుడ్ స్టోరేజ్, అట్లాగే థర్మల్ ప్రాజెక్టులకు సంబంధించి పూర్తి స్థాయి నివేదికను తెప్పించుకొని దాన్ని కూడా ఎక్స్పాండ్ చేయడానికి ఉన్న అంశాలను కూడా కేబినెట్ అప్రూవల్ చేసింది. ఇక హిల్ట్పీకి సంబంధించి ఇంతకుముందే మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు, కేబినెట్ సబ్ కమిటీ ఏదైతే ఇప్పుడు రీసోర్స్కి సంబంధించిన కేబినెట్ సబ్ కమిటీ ఉందో ఆ సబ్ కమిటీలో తీసుకున్న నిర్ణయం మేరకే ఇండస్ట్రియల్ జోన్స్ని ఈ హిల్ట్పీని తీసుకొచ్చినట్టుగా మంత్రివర్గం తెలిపింది. సో ఇంకా కూడా చాలా నిర్ణయాలు తీసుకుంది. చాలా కీలకమైన నిర్ణయాలుగా జీహెచ్ఎంసీ విస్తరణతో పాటుగా ఈ థర్మల్ ప్రాజెక్ట్కి సంబంధించిన మొత్తం కేబినెట్ అంతా కూడా ఈరోజు ఎనర్జీ సెంట్రిక్గానే జరిగింది. ఎనర్జీ సెంట్రిక్గా జరిగిన దాంట్లో పంపుడ్ స్టోరేజ్ అంశాన్ని ప్రధానంగా తీసుకుంది. నవీన్ మిట్టల్, ఎనర్జీ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న నవీన్ మిట్టల్ దీనిపైన పూర్తి స్థాయి ప్రజెంటేషన్ ఇచ్చారు. సో లోకల్ బాడీలకు సంబంధించి కూడా కొద్దిసేపట్లో షెడ్యూల్ విడుదల ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి కూడా పొలిటికల్ క్యాబినెట్లో చర్చ జరిగినట్లు తెలుస్తుంది. పూర్తి స్థాయిలో కూడా దాదాపు 4.5 గంటల పాటు క్యాబినెట్ సమావేశం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ముగిసింది. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. ఏపీలో 3 కొత్త జిల్లాల ఏర్పాటుకి ప్రభుత్వం అంగీకారం తెలిపింది. కొత్తగా మార్కాపురం, మదనపల్లె, రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఏపీలో జిల్లాల పునర్విభజన కొలిక్కొచ్చింది. నిన్నటి సమావేశంలో మార్కాపురం, మదనపల్లె కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటుగా రంపచోడవరం, చింతూరు డివిజన్లని తూర్పు గోదావరి జిల్లాలో కలపాలన్న ప్రతిపాదనకి ప్రత్యామ్నాయంగా రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. ఇక పోలవరం ముంపు ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా రంపచోడవరం కేంద్రంగా మరో జిల్లా కూడా ఏర్పాటు కానుంది. జీవోఎం నివేదికపై సమీక్ష తర్వాత మార్పులు చేర్పులకి సీఎం ఆమోదం తెలిపారు.
కొత్తగా 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు చేయాలని మంత్రివర్గ ఉపసంఘంతో జరిగిన భేటీలో సీఎం నిర్ణయం తీసుకున్నారు. అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి, ప్రకాశం జిల్లాలో అద్దంకి, కొత్తగా ఏర్పాటు కాబోయే మదనపల్లి జిల్లాలో పీలేరు, నంద్యాల జిల్లాలో బనగానపల్లె, శ్రీ సత్యసాయి జిల్లాలో మడకసిర రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కర్నూలు జిల్లా పెద్ద హరివనాన్ని కొత్త మండలంగా ఏర్పాటు చేయబోతున్నారు. ఆదోని మండలాన్ని విభజించి ఈ కొత్త మండలం ఏర్పాటు చేస్తారు. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ఈశ్వర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, ఏపీలో 3 కొత్త జిల్లాల ఏర్పాటుకి గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ, చాలా సుదీర్ఘమైన కసరత్తుకి ఈరోజు ముగింపు పలికింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. దీనిపైన ఏర్పాటైన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ బృందం పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తం పర్యటించింది. చాలా పరిమితంగానే, ఎందుకంటే భవిష్యత్తులో మళ్ళీ నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు గతంలో అశాస్త్రీయంగా జరిగిందని భావిస్తున్న ఆ విధంగా చెప్తూ వస్తున్న ప్రభుత్వం ఆ మేరకు కొన్ని నిర్ణయాలు తీసుకుంది. గతంలోనే ఎన్నికల సమయంలో కూటమి పార్టీలు కొన్ని జిల్లాలకి సంబంధించిన హామీలు ఇచ్చాయి. మదనపల్లి, మార్కాపురానికి సంబంధించింది. వాటితో పాటు కొత్తగా రంపచోడవరం, చింతూరు రెవెన్యూ డివిజన్ కలిపి పోలవరం పేరుతో జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇకపైన పోలవరం కేవలం ప్రాజెక్టు మాత్రమే కాదు, పోలవరం ఇకపైన ఒక జిల్లా కేంద్రం కూడా. సో పోలవరం అనే నియోజకవర్గం ఉంది. ఆ నియోజకవర్గం పోలవరం జిల్లాలో ఉండదు. ప్రస్తుతం కొత్తగా ఏర్పాటైన పోలవరం జిల్లాలో పోలవరం నియోజకవర్గం ఉండదు. కానీ పోలవరం ముంపు బాధితులు అందరూ కలిసి కొత్తగా ఏర్పాటయ్యే పోలవరం జిల్లాలో ఉంటారు. వాస్తవానికి పోలవరం ముంపు బాధితుల కోసం ఒక ప్రత్యేకమైన అథారిటీని ఏర్పాటు చేయాలని గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ బృందం ముఖ్యమంత్రి సూచించారు. అయితే ముఖ్యమంత్రి దాన్ని సమర్థించకుండా ఒక ప్రత్యేకమైన జిల్లాని పోలవరం పేరుతో ఏర్పాటు చేయడం ద్వారా దాని ప్రతిష్టను కూడా పెంచే విధంగా ఉంటుంది. ఆ ప్రాంత వాసుల త్యాగానికి సంబంధించి కావచ్చు, ఆ ప్రాంతానికి ఉన్న ప్రయారిటీ కావచ్చు, ఆ ప్రాంతం ఆంధ్రప్రదేశ్కే లైఫ్ లైన్గా భావిస్తున్నారు కాబట్టి అట్లాంటి దానికి ఒక జిల్లా కేంద్రం పేరు పెట్టడం ద్వారా దాని ప్రాధాన్యతని, ప్రతిష్టతని, దాని గౌరవాన్ని పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ మేరకి పోలవరం పేరుతో ఏర్పాటైన జిల్లాలో రంపచోడవరం అలాగే చింతూరు రెవెన్యూ డివిజన్లు ఉంటాయి. పోలవరం ముంపు గ్రామాల ప్రజలందరూ ఇందులో ఉంటారు. సో వాళ్ళందరికీ ఇకపైన ఏ సమస్య వచ్చినా ఒకే జిల్లా కేంద్రం ఉంటుంది. వాళ్ళందరికీ రంపచోడవరం కేంద్రంగా వాళ్ళకి జిల్లా కేంద్రం ఉంటుంది కాబట్టి వాళ్ళ సమస్యలన్నీ ఒకే చోట పరిష్కారం అవుతాయి. ఎందుకంటే ఇప్పటివరకు పోలవరం ముంపు బాధితులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాళ్ళకి సంబంధించిన సమస్యలను చర్చించేందుకు సరైన వేదిక లేదంటూ పెద్ద ఎత్తున అనేక సందర్భాల్లో నిరసన వ్యక్తం చేస్తూ వచ్చారు. సో వాళ్ళందరికీ ఇప్పుడు కొత్తగా పోలవరం పేరుతో ఒక ప్రత్యేకమైన జిల్లాను ఏర్పాటు చేయడం, ఆ జిల్లాలో కేవలం పోలవరం ముంపు బాధితులందరూ అక్కడే ఒకే చోట ఆ జిల్లాలో ఉండడంతో వాళ్ళ సమస్యలన్నీ తీరినట్టు అనుకోవాల్సిన నేపథ్యం. మిగతా 2 జిల్లాల విషయానికి వస్తే మదనపల్లె, మార్కాపురం ఈ 2 ఎన్నికల హామీగా కూటమి పార్టీలు ఇచ్చాయి కాబట్టి వాటి ఏర్పాటుకి నిర్ణయం తీసుకుంది. మార్కాపురం ఎప్పటి నుంచో చాలా ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ఉన్నప్పటికీ కూడా అది ఎప్పటి నుంచో ఆ ప్రత్యేకమైన జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని అక్కడ స్థానికంగా డిమాండ్ ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో ఎన్నికల సమయంలో ఆ ప్రాంతంలో పర్యటించిన సందర్భంగా హామీ ఇచ్చారు. ఆ ప్రాంతంలో ఎర్రగొండపాలెం, మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు ఈ 4 నియోజకవర్గాలతో కలిపి ఆ జిల్లాను ఏర్పాటు చేయబోతున్నారు. మార్కాపురం జిల్లా కేంద్రంగా ఉండబోతుంది. మరొకవైపు మదనపల్లె ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో ఉంది. మదనపల్లెని నుంచి ప్రస్తుతం మదనపల్లె జిల్లాని కొత్తగా ఏర్పాటు చేయబోతున్నారు. మదనపల్లె జిల్లా కేంద్రంగా ఉండబోతుంది. అందులో తంబెల్లపల్లె, పీలేరు, అదే సమయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గం వస్తున్న పుంగనూరు ఈ 4 నియోజకవర్గాలు ఇందులో ఉండబోతున్నాయి. సో ఈ 4 నియోజకవర్గాలతో కలిపి ఒక ప్రత్యేకమైన జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో మొత్తానికి ఇకపైన ఆంధ్రప్రదేశ్లో మొత్తం 29 జిల్లాలుగా నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ ఆవిష్కరించబోతోంది, అట్లా ఆవిర్భవించబోతోంది. ఈరోజు సాయంత్రమే దానికి సంబంధించి రెవెన్యూ శాఖ నోటిఫికేషన్ విడుదల చేయబోతుంది. ఎందుకంటే ఈ ప్రక్రియ మొత్తం ఒక డిసెంబర్ 31 లోపల ముగించాల్సి ఉంది. ప్రస్తుతం నోటిఫికేషన్ ఇస్తే దానిపైన అభ్యంతరాల స్వీకరణకి ఒక నెల రోజుల పాటు గడువిచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత గెజెట్లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ సాయంత్రమే రెవెన్యూ శాఖ దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వబోతోంది. దీన్ని మళ్ళీ రేపు 28వ తేదీన జరిగే క్యాబినెట్లో దీనికి సంబంధించిన రాటిఫికేషన్ ఉండబోతుంది. ఆ తర్వాత ప్రాథమికంగా గెజెట్లో ప్రచురించి ఆ తర్వాత అభ్యంతరాలు స్వీకరించి ఫైనల్ గెజెట్లో వేసిన తర్వాత డిసెంబర్ 31 లోపల ఇది నోటిఫై అవుతుంది. ఆ తర్వాత జనగణన జరుగుతుంది. సో ఈ లోపల పూర్తి చేయాలన్నది. సో అలాగే రెవెన్యూ డివిజన్లు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 77 ఉన్నాయి. మరి వాటిని 5కి పెంచారు. ప్రస్తుతం మదనపల్లె కొత్తగా ఏర్పాటు చేస్తున్న దాంట్లో పీలేరుతో కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయబోతున్నారు. అదే సమయంలో నక్కపల్లి ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున పారిశ్రామికీకరణ జరుగుతుంది. ఆర్సిలర్ మెటల్ కావచ్చు, బల్క్ డ్రగ్ కావచ్చు, ఇట్లాంటి అనేక పెద్ద ఫ్యాక్టరీలు వస్తున్నాయి కాబట్టి అక్కడ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదన. అలాగే మొత్తం 5 రెవెన్యూ డివిజన్లు 2 మండల కేంద్రాలను ఏర్పాటు చేస్తూ జీవోఎం నిర్ణయం తీసుకుంది. సో ఒక పెద్ద కసరత్తుకి, ఒక సుదీర్ఘమైన కసరత్తుకి అయితే ఈ రోజుతో ఫుల్ స్టాప్ పడినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఈశ్వర్.
ఇక కాసేపట్లో తెలంగాణ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. సాయంత్రం 6 గంటలకి ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ నిర్వహించనుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనుంది ఈసీ. 3 దశల్లో ఎన్నికలు జరిపే అవకాశం ఉంది. తెలంగాణ పంచాయతీ ఎన్నికల నిర్వహణ దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈసీకి పూర్తి వివరాలు ఇవ్వడంతో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది రాష్ట్ర ఎన్నికల సంఘం. కాసేపట్లో మీడియా సమావేశం నిర్వహించి ఏ తేదీల్లో ఎన్నికలుంటాయి, ఎప్పటి నుంచి నామినేషన్లు అనే వివరాలు చెప్పనున్నారు. గతంలో చెప్పినట్లుగానే 3 దశల్లో పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. రిజర్వేషన్లు 50% లోబడే ఎన్నికలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించడంతో బీసీలకు 42% రిజర్వేషన్ ఏమైందని బీఆర్ఎస్ బీజేపీ ప్రశ్నిస్తున్నాయి. మరోవైపు బీసీ సంఘాలు సైతం బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చే వరకు ఎన్నికలు జరపొద్దని డిమాండ్ చేస్తున్నాయి. కేంద్రం దగ్గరికి అఖిల పక్షాన్ని తీసుకువెళ్లాలని, రాష్ట్ర శాసనసభలో ఆమోదించిన బిల్లులకు చట్టబద్ధత తెచ్చేలా కొట్లాడదామని కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి ఎలెందర్ సిద్ధంగా ఉన్నారు. ఎలెందర్, పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎస్సీసీ అరేంజ్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్, ఒకవైపు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి, గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఒకవైపు పనిచేస్తూనే మరొక వైపు ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది. సో మొత్తానికి ముహూర్తం అయితే ఫిక్స్ అయిపోయింది. ఈరోజు మరికొద్దిసేపట్లో ఎప్పుడు ఎలక్షన్స్ నిర్వహించబోతున్నాము, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, దానికి సంబంధించినటువంటి ఎన్ని ఫేజుల్లో నిర్వహణ ఉంటుంది అనే అంశాలకు సంబంధించి కూడా పూర్తి క్లారిటీ, చాలా ఊహాగానాలు బయట చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఒక 3 ఫేజుల్లో ఎన్నికల నిర్వహణ ఉంటుందనేది బయట క్లారిటీ వచ్చినప్పటికీ డేట్ల విషయంలో చాలా డేట్లు చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో అన్నింటిపైన కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్తో పాటు ఎలక్షన్ల తేదీలు, నామినేషన్లు ఎప్పుడు ఉంటాయి, విత్డ్రా ఎప్పుడు ఉంటుంది, దానికి సంబంధించి పోలింగ్ ఎప్పుడు ఉంటుంది, దానికి సంబంధించినటువంటి కౌంటింగ్ ఎప్పుడు ఉంటుంది, రిజల్ట్స్, ఈ అన్ని అంశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయి క్లారిటీ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంది. సో ఎప్పటి నుంచో కోర్టులో ఈ అంశం నానుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు ఎలాంటి రెస్పాండ్ అవ్వని స్టేట్ ఎలక్షన్ కమిషన్ రిజర్వేషన్ల విషయంలో కోర్టు తప్పుపడుతున్నటువంటి అంశం ఏదైతే ఉందో 50% లోబడే రిజర్వేషన్ల అంశం ఉండాలనే ముందు నుంచి చెప్తున్నప్పటికీ సో ఆ అంశం పైన ఒక క్లారిటీ వచ్చింది. ప్రభుత్వం 50% లోబడే సుప్రీం గైడ్లైన్స్ ప్రకారమే మేము వెళ్తున్నాం కాబట్టి సో ఎలక్షన్ నిర్వహణకు సంబంధించి మాకు అడ్డంకులు ఏం లేవు అనేది ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఎలక్షన్ నిర్వహణ అయితే ప్రస్తుతానికైతే సదాగా జరుగుతుంది. సో మరికొద్దిసేపట్లో దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రాణి కొమితిని ప్రకటించనున్నారు. సో 3 దశల్లో ఎన్నికల నిర్వహణ ఉండనుంది. సో ఏ రోజు అయితే పోలింగ్ జరుగుతుందో అదే రోజు మధ్యాహ్నం తర్వాత కౌంటింగ్ ఏర్పాటు చేయనున్నారు. సో దాదాపుగా 545 మండల కేంద్రాల ద్వారా 12,760 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఎన్నికలు జరగనున్నాయి. 1,13,000కు సంబంధించినటువంటి వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. సో గుర్తుల కేటాయింపు దగ్గర నుంచి ఎన్నికల సిబ్బంది నియామకం, భద్రతా ఏర్పాట్లు, అన్ని అంశాలపైన ఇప్పటికే జిల్లా కలెక్టర్లతో అదేవిధంగా అబ్జర్వర్లతో ఇప్పటికే పలుమార్లు మీటింగ్ పెట్టినటువంటి స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేసింది. రిజర్వేషన్ల అంశంలో కూడా గ్రామాల్లో ఉన్నటువంటి ఆశావాళ్ళందరికీ కూడా క్లారిటీ వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పటికే గెజిట్ ఏదైతే జిల్లాల వారీగా కలెక్టర్లు ఖరారు చేసినటువంటి రిజర్వేషన్ల గెజిట్ ఏదైతే ఉందో ఇప్పటికే పబ్లిష్ అయింది, పోర్టల్లో ప్రచురించడం జరిగింది. అన్ని అంశాలు కూడా ఎస్ఈసికి చేరినటువంటి నేపథ్యంలో ఆశావాహుల్లో కూడా ఎవరు పోటీలో ఉండాలి అనే అంశాలకు సంబంధించి కూడా గ్రామాల్లో ఇప్పటికే చర్చలు మొదలైనటువంటి నేపథ్యంలో ఇటు పార్టీల పరంగా కూడా తమ అభ్యర్థులను ఎంపిక చేసుకోవాలి. అన్ని వార్డుల్లో అన్ని గ్రామ సర్పంచ్లకు సంబంధించి పోటీలకు మన అభ్యర్థులు నిలబడాలి. సో వారి గెలిపే లక్ష్యంగా పార్టీలు పనిచేయాలని చెప్పేసి ఇటు అన్ని ముఖ్యమైనటువంటి పార్టీలు కూడా కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నాయి. సో ఓవరాల్గా ఇప్పటి నుంచి మరొక గంట సేపటి అంటే ఇప్పటికే చర్చ మొదలైంది కాబట్టి ఈ రోజు నుంచి కూడా గ్రామాల్లో ఒక ఎన్నికల వాతావరణం అయితే మొదలైందనే చెప్పుకోవాలి. సో ఎప్పుడు ఎలక్షన్స్ ఉంటాయి, ఏ మండలంలో ఏ ఫేజ్లో ఉంటాయి ఎలక్షన్స్ అనే అంశాలకు సంబంధించి కూడా అంతా క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో అన్ని డీటెయిల్స్ మరికొద్దిసేపట్లో స్టేట్ ఎలక్షన్ కమిషనర్ బయటకైతే విడుదల చేయనున్నారు. సో ఓవరాల్గా రిజల్ట్కి సంబంధించి కూడా ఎక్కడ బ్యాలెట్ ద్వారానే ఎన్నికల నిర్వహణ ఉండబోతుంది కాబట్టి రిజల్ట్స్ విషయంలో కూడా ఎక్కడ గొడవలు జరగకుండా భద్రతా విషయంలో ఇప్పటికే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లకు పగడ్బందీ ఏర్పాట్లు చేయాల్సిన విషయంలో కావచ్చు, ఎన్నికల నిర్వహణకు సంబంధించి లా అండ్ ఆర్డర్ సంబంధించి కూడా పోలీస్ కమిషనర్లు, జిల్లా వారి ఎస్పీలు, ఇక్కడ ఉన్నటువంటి డీజీపీతో సిఎస్తో సహా పూర్తి స్థాయిలో ఒక భద్రతాపరమైనటువంటి విషయాలపైన కూడా పూర్తిస్థాయి క్లారిటీ చర్చలు దిశానిర్దేశం చేసినటువంటి నేపథ్యంలో ఎక్కడ ఇబ్బంది కలగకుండా అంటే ప్రజలకు కావచ్చు, ఓటర్లకు కావచ్చు, ఆశావాహులకు కావచ్చు
పోటీలో ఉండేటువంటి వాళ్ళకి కావచ్చు ఎక్కడిగా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా పూర్తిస్థాయి ఎన్నికల నిర్వహణ జరిపి ఈ డిసెంబర్ 3వ వారం లోపు అంటే దాదాపుగా 20వ తారీఖు లోపే ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసి రిజల్ట్స్తో సహా పూర్తిగా కంప్లీట్ చేయాలనేది ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. సో దానికి అనుగుణంగానే ఇప్పటికే కసరత్తు అంతా పూర్తి చేసింది. ఆ కసరత్తుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మరికొద్దిసేపట్లో ఎన్నికల కమిషన్ విడుదల చేయనుంది. రైట్, థ్యాంక్ యూ ఎలెన్. ఫైర్ ఫైలో నెక్స్ట్ స్టోరీ చూద్దాం. తిరుమల పరకామణి చోరీ కేసు విచారణ స్పీడప్ అయింది. ఈ కేసులో ఇవాళ వైసీపీ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని విచారించారు. దాదాపు అరగంట సేపు భూమనని సిట్ అధికారులు ప్రశ్నించారు. విచారణ తర్వాత వ్యంగ్యాస్త్రాలు సంధించిన భూమన విచారణకు వెళ్లే ముందు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. పరకామణి చోరీ కేసుతో తనకు ఎలాంటి సంబంధమూ లేదంటున్నారు భూమన. లోకేష్ ఆదేశాలతోనే తనని కేసులో ఇరికించడానికి చూస్తున్నారని ఆరోపించారు. అధికారులపై ఒత్తిడి చేసి తనను విచారణకు పిలిచేలా చేశారన్నారు. ఇటీవల సిఐడి విచారణకు వస్తూ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ హత్యకు గురవ్వడంతో పరకామణి కేసు ఎంక్వైరీ స్లో అయింది. అయితే డిసెంబర్ 2 లోపు కేసుకు సంబంధించిన నివేదికను హైకోర్టుకు అందజేయాల్సిన నేపథ్యంలో విచారణ ముమ్మరం చేశారు. ఇప్పటికే తిరుమల, తిరుపతిలో పర్యటించి కేసుకు సంబంధించిన వివరాలని సేకరించింది సిట్. ఇక సోమవారం తిరుపతి పద్మావతి అతిథి గృహంలో సిఐడి అధికారులు పలువురిని విచారించారు. పరకామణి చోరీ ఘటన జరిగినప్పుడు తిరుమల విజిలెన్స్ అధికారిగా ఉన్న గిరిధర్తో పాటు కీలక నిందితుడు రవికుమార్ బంధువులుగా భావిస్తున్న చెన్నైకి చెందిన 2 వ్యక్తులు విచారణకు హాజరయ్యారు. అలాగే అప్పటి ఏబీఎస్ఓ పద్మనాభం, విజిలెన్స్, పోలీస్ అధికారుల డ్రైవర్లుగా పనిచేసిన 12 మందిని సిఐడి అధికారులు విచారించారు. ఈ కేసుకు నాకు భూమికి నక్షత్ర మండలానికి ఎంత ఎడముందో అంత దూరం ఉంది. లోకేష్ బాబు ఆదేశించినాడు. ఎటు తిరిగి నన్ను కేసులో ఇరికించాలన్న ఉద్దేశంతో బిఆర్ నాయుడు, వర్ల రామయ్య, భానుప్రకాష్ రెడ్డి, పట్టాభి లాంటి దుష్ట చతుష్టయాలు నన్ను ఖచ్చితంగా విచారణ చేయాలనని విచారణ అధికారులకు విజ్ఞప్తి చేసినారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజు అందిస్తారు తిరుపతి నుంచి లైవ్లో. రాజు, విచారణ ఇంకా ఎలా జరుగుతుంది? ఇంకా ఎవరెవరిని విచారించాల్సి ఉంది? అండ్ ఇక భూమన వర్షన్ ఏంటి? అంటే ప్రస్తుతం అయితే నేను పరకామణి కేసు దర్యాప్తు చేస్తున్నట్టు విచారణ చేస్తున్నటువంటి పద్మావతి గెస్ట్ హౌస్ దగ్గరే ఉన్నాను. కొద్దిసేపటి క్రితమే దాదాపు ఒక 25 నిమిషాలకు పైగానే భూమన కరుణాకర్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం అయితే టీటీడీ పాలక మండలి సభ్యుడిగా పనిచేసినటువంటి పోకల అశోక్ కుమార్ ఈ కేసును నమోదు చేసి దర్యాప్తు చేసినటువంటి పోలీస్ అధికారులను కూడా ప్రస్తుతం అయితే విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే భూమన కరుణాకర్ రెడ్డి విచారణకు హాజరయ్యేందుకు ఈరోజు ఉదయం నోటీసులు అందుకున్నాడు. 3:30 గంటలకు ఏదైతే సిఐడి అధికారులు చెప్పారో ఆ సమయానికే చేరుకున్నారు. విచారణకు హాజరయ్యే ముందు, హాజరైన తర్వాత తిరిగి వెళ్ళేటప్పుడు ఈ 2 సార్లు కూడా మీడియాతో మాట్లాడినప్పుడు కొన్ని వ్యంగ్యాస్త్రాలు చేశారు. అసలు ఈ కేసుతో తనకు పొంతన లేనటువంటి ప్రశ్నలు అడిగారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పే ప్రయత్నమే భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు. అయితే భూమన కరుణాకర్ రెడ్డిని విచారించింది సిఐడి చీఫ్ ఎవరైతే ఉన్నారో డీజీ రవిశంకర్ అయ్యన్నారు. కొన్ని ప్రశ్నలు వేశారు. అయితే ఈ పరకామణి కేసుకు ఏదడిగినా తనకు సంబంధం లేదన్న విషయాన్నే కరుణాకర్ రెడ్డి చెప్పినట్టుగా మనకున్నటువంటి సమాచారం. అదే మీడియాతో మాట్లాడినప్పుడు కూడా కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే దాదాపుగా 33 మందిని ఇప్పటి వరకు విచారించారు. గత నెల 27 నుంచి విచారణ అయితే కొనసాగుతుంది. ఈ నెల 30తో దీన్ని ఎండ్ చేసి 2వ తారీఖులోపు సుప్రీంకోర్టులో పూర్తిస్థాయి విచారణ నివేదికను డీజీ రవిశంకర్ అయ్యన్నారు సమర్పించాల్సి ఉంది. కాబట్టి మొత్తంగా నెలకు రోజులకు పైగానే ఈ కేసు దర్యాప్తుని పూర్తిగా అప్పట్లో ఎవరైతే కంప్లైంట్గా ఉన్నటువంటి పిటిషనర్ ఎవరైతే ఉన్నారో మాచర్ల శ్రీనివాసులతో పాటు అట్లాగే ఎవరైతే కంప్లైంట్ చేసినటువంటి వ్యక్తి ఉన్నాడో ఆ కంప్లైంట్ చేసినటువంటి వ్యక్తి సతీష్ కుమార్ ఏవిఎస్ఓ ఇతను ఒకసారి విచారించారు. అతను ఆ తర్వాత మరణించాడు. అయితే అతన్ని విచారించడంతో పాటు ఎవరైతే పరకామణిలో పనిచేసిన అందరు ఉద్యోగులను విచారించారు. అప్పుడు ఎవరైతే ఉన్నతాధికారులుగా ఉన్నారో, ఎవరైతే పాలక మండలి చైర్మన్గా, సభ్యులుగా, అట్లాగే ఎస్టేట్ కమిటీలో మెంబర్లుగా ఉన్నటువంటి సభ్యులు కూడా
టీటీడీకి సంబంధించిన అందరు అధికారులు పరకామణితో ఎవరైతే లింకప్ అయి ఉంటారో అందరినీ విచారించారు. ప్రత్యేకించి పరకామణి సీసీ కెమెరా ఫుటేజే కీలకం కాబట్టి సీసీ ఫుటేజ్కి సంబంధించినటువంటి కమాండ్ కంట్రోల్ రూమ్ సిబ్బందిని అట్లాగే విజిలెన్స్ సిబ్బందిని అందరూ కూడా విచారించి వాళ్ళ స్టేట్మెంట్ అంటూ కూడా రికార్డ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే కరుణాకర్ రెడ్డి మాత్రం చాలా వ్యంగ్యంగానే మాట్లాడుతూ తనకు ఈ కేసుకు సంబంధం లేదు, అయితే పొంతలేని ప్రశ్నలు అడిగారు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో నెల రోజులుగా టీటీడీకి సంబంధించిన అధికారులు కానీ లేదంటే ఈ కేసును నమోదు చేసి ఎవరైతే లోక్ అదాలత్లో రాజీ అయ్యారో లోక్ అదాలత్లో రాజీ ఎందుకు అయ్యారు, పిటిషనర్ ఎవరు, ఎవరైతే కంప్లైంటెంట్ ఎవరు, అసలు పూర్తి వివరాలు సేకరించడంతో పాటు రవికుమార్ అక్రమ ఆస్తులు ఏ ప్రాంతాల్లో ఉన్నాయి, ఆ అక్రమ ఆస్తుల లావాదేవీలు చేసుకున్న వాళ్ళు ఎవరు, వీళ్ళు కూడా విచారించారు. అయితే ఒక పెద్ద స్టేట్మెంట్ని అందరి స్టేట్మెంట్ని రికార్డ్ చేసి హైకోర్టులో సమర్పించేందుకు సిట్ ఇప్పటికే సిద్ధమైనటువంటి పరిస్థితుల్లో మరో 2-3 రోజుల్లో మరింత మంది కీలకమైనటువంటి అధికారులను కూడా పిలిచి విచారించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే కరుణాకర్ రెడ్డి విచారణ మాత్రము కేవలం ఒక అరగంటలోనే పూర్తి కావడంతో తనకే సంబంధం లేదని చెప్పే ప్రయత్నం కూడా కరుణాకర్ రెడ్డి చేసినట్టుగానే స్పష్టమవుతోంది. రైట్ రాజు. ఢిల్లీ పేలుడు కేసులో ఎన్ఐఏ దర్యాప్తు చురుగ్గా సాగుతోంది. పేలుడు కేసులో కీలక నిందితుడు ముజమ్మిల్ను ఫరీదాబాద్లోని అల్ఫలా యూనివర్సిటీకి తీసుకొచ్చారు. సీన్ను రీకన్స్ట్రక్ట్ చేశారు అధికారులు. సూసైడ్ బాంబర్ ఉమర్తో కలిసి ఢిల్లీలో పలుచోట్ల బాంబు దాడులకు కుట్ర చేశాడు ముజమ్మిల్. ఉమర్తో పాటు ముజమ్మిల్ కూడా అల్ఫలా యూనివర్సిటీలోనే చదువుకున్నాడు. ఉగ్రదాడికి స్కెచ్ గీశాడు. ఫరీదాబాద్లోని ధోజ్, ఫతేపూర్, టాకా గ్రామాల్లో ముజమ్మిల్ పేలుడు పదార్థాలను నిల్వ ఉంచాడు. మెడికల్ కాలేజ్ హాస్టల్లోని ముజమ్మిల్ గదిని ఎన్ఐఏ అధికారులు పరిశీలించారు. 3.5 గంటల పాటు విచారణ కొనసాగింది. అల్ఫలా యూనివర్సిటీలో అండర్ గ్రౌండ్ మదర్సన్ కూడా నిర్మించాడు ముజమ్మిల్. అతడికి సహకరించిన డాక్టర్స్ ని కూడా ఎన్ఐఏ ప్రశ్నించింది. ఢిల్లీ పేలుడు కేసులో కీలక నిందితురాలుగా ఉన్న డాక్టర్ షహీన్ కూడా లక్నో తీసుకొచ్చి సీన్ రీకన్స్ట్రక్ట్ చేసే ఆలోచనలో ఎన్ఐఏ అధికారులు ఉన్నారు. డాక్టర్ ముజమ్మిల్ ప్రస్తుతం 10 రోజుల ఎన్ఐఏ కస్టడీలో ఉన్నాడు. ఢిల్లీ ఎర్రకోట దగ్గర జరిగిన పేలుడులో 15 మంది చనిపోగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అల్ఫలా యూనివర్సిటీ కేంద్రంగా ఢిల్లీ పేలుడుకు కుట్ర జరిగిందని ఇప్పటికే దర్యాప్తులో తేలింది. మా బ్యూరో చీఫ్ గోపి లైవ్ లోని సిద్ధంగా ఉన్నారు మరిన్ని డీటెయిల్స్ తో. సో గోపి, సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ఇంకేమైనా క్లూస్ దొరికాయా? ఎన్ఐఏ దర్యాప్తులో ఇంకా ఎటువంటి విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి? అప్డేట్స్ ఏంటి? నవంబర్ 10వ తేదీన ఢిల్లీ ఎర్రకోట కారు పేలుడు కేసుకు సంబంధించి ఎన్ఐఏ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ కేసులో ఆత్మాహుతి దాడికి పాల్పడి కారు పేలుడులో చనిపోయిన ఉమర్తో అత్యంత కీలక సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తి ముజమ్మిల్. ఇతను కూడా అల్ఫలా యూనివర్సిటీలోనే చదువుకున్నాడు. సో ఈరోజు సీన్ రీకన్స్ట్రక్షన్లో భాగంగా ఫరీదాబాద్లోని ఫతేపూర్ అలాగే టాగా గ్రామంతో పాటుగా అల్ఫలా యూనివర్సిటీలో సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఎన్ఐఏ ఎక్కడెక్కడ పేలుడు పదార్థాలను సేకరించారు, వాటిని ఎక్కడెక్కడ నిల్వ చేశారు, ఏ విధంగా పేలుడు పదార్థాలను తయారు చేశారు, వీళ్ళకి ఎవరెవరు సహకారం అందిస్తున్నారు అన్న కోణంలో ప్రస్తుతం ఎన్ఐఏ ఎంక్వైరీ అనేది కొనసాగుతుంది. ముఖ్యంగా వైద్యుల ముసుగులో ఇంకా ఎవరెవరు వీరితో సంబంధాలు కలిగి ఉన్నారన్న కోణంలో ఎంక్వైరీ జరుగుతుంది. అటు జమ్మూ కాశ్మీర్లోను ఇటు యూపీలోను అనేక మంది వైద్యులను విచారిస్తున్నారు. అలాగే ఆసుపత్రుల్లో కూడా ముమ్మర సోదాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు ముజమ్మిల్తో సుమారు 3.5 గంటల పాటు సీన్ రీకన్స్ట్రక్షన్లో భాగంగా 4 ప్రాంతాలకి ఇటు ముజమ్మల్ని తీసుకెళ్లడం జరిగింది. ముజమ్మిల్ రూమ్తో పాటుగా ఎక్కడెక్కడ ఈ అమోనియం నైట్రేట్ అలాగే ఎన్పీకే ఎరువుల్ని ఎక్కడెక్కడ స్టోర్ చేశారు, అలాగే ఆ ఎరువులని ఎన్పీకేని ఉపయోగించుకుని ఏ విధంగా ఇటు పేలుడు పదార్థాలని తయారు చేశారు, ఇటు గతంలో ఎన్ఐఏ రికవరీ చేసుకున్న ఏదైతే ఎరువుల నుంచి లిక్విఫైడ్ చేసే విధంగా ముఖ్యంగా బాయిలర్ అలాగే కొన్ని యంత్ర పరికరాలు ఎక్కడైతే స్వాధీనం చేసుకున్నారో సో ఆ ప్రాంతాలన్నిటికీ కూడా ముజమ్మిల్ని తీసుకువెళ్ళి ఏ విధంగా ఇక్కడికి ఈ పేలుడు పదార్థాలను తీసుకొచ్చారు, వీటిని ఏ విధంగా బాంబులుగా తయారు చేసేందుకు మీరు ప్రయత్నించారు అన్న కోణంలో అతన్ని ప్రశ్నించడం జరిగింది. అలాగే ఇప్పుడు నెక్స్ట్ షహీన్ కూడా ఈ కేసులో కీలక నిందితురాలు. ఇటు ముజమ్మిల్, ఉమర్ అలాగే షహీన్ అలాగే ఇఫాన్. సో నెక్స్ట్ షహీన్ లక్నోలో సీన్ రీకన్స్ట్రక్షన్లో భాగంగా ఆమెకు ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ పేలుళ్లకు ప్లాన్ చేశారు, అలాగే ఎక్కడెక్కడ స్లీపర్ సెల్ని ప్లాన్ చేస్తూ ఈ ఉగ్ర కుట్రల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తున్నారన్న కోణంలో ఇటు షహీన్ని కూడా ప్రశ్నించే పనిలో ప్రస్తుతం ఎన్ఐఏ అధికారులు ఉన్నారు. మొత్తం ఈ కేసులో ఇప్పటివరకు 6గురిని అరెస్ట్ చేసి ఎన్ఐఏ కస్టోడియల్ ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇంకా ఇటు జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్లోనూ అలాగే హర్యానా ఫరీదాబాద్ అలాగే యూపీలో అనేక చోట్ల ఇటు ఎన్ఐఏతో పాటుగా ఏటీఎస్ సోదాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఎక్కడెక్కడ ఈ 6గురు ఉగ్రవాదులకి ఎవరెవరు వైద్య ఉగ్రవాదులకి ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి, వాళ్ళకి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్తో పాటుగా సోషల్ మీడియా అకౌంట్స్ ఇంకా చాలామంది అబ్స్కాన్స్లో ఉన్నారు. ఈ అల్ఫలా యూనివర్సిటీకి సంబంధించిన ఉగ్ర లింకులకు సంబంధించి కూడా ఎవరెవరు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళి గతంలో 2017లో కూడా
2007లో కూడా సూరత్ బ్లాస్ట్లో ఈ ఎల్ఫాలా యూనివర్సిటీలో చదువుకున్న వారు పాత్ర ఉందని చెప్పి ఎన్ఐఏ గుర్తించడం జరిగింది. కాబట్టి సో వైద్యుల ముసుగులో వైట్ కాలర్ టెర్రరిజానికి ఎవరెవరు పాల్పడుతున్నారన్న కోణంలో ముఖ్యంగా దర్యాప్తులు అనేక విషయాలను వెలుగులోకి తీసుకొస్తున్నారు. అందులో భాగంగా ఢిల్లీ ఎర్రకోట కారు పేలుడు ఘటనకు సంబంధించి ముజమ్ముల్తో సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మరో 5 నిందితులని కూడా ఆయా ప్రాంతాలకు తీసుకెళ్లి ఎన్ఐఏ ఎంక్వైరీ చేయబోతోంది. రైట్ గోపి, ఇది 5 at 5.